అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ప్రత్యర్థుల మీద విజయం కోసం ప్రయత్నాలు చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు తీసుకునే నిర్ణయాలలో, శ్రమకి సంబంధించిన విషయాలు, పోటీలకు సంబంధించిన విషయాలు, పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, వీటన్నిటి మీద ఎక్కువ శాతం ఈ రోజున దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అంటే ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పనులకు సంబంధించి చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయం మీద దృష్టి కేటాయిస్తూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా దైనందిన జీవితంలో మీ అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య శ్రద్ధ అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా నూతన నిర్ణయాలలో మీరు తీసుకునే నిర్ణయాల ప్రకారం మీరు ముందుకు వెళ్ళడంలో ఆలస్యాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం, సజ్జన సహకారం, ఆలోచనలలో అనుకూలతలు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. కుటుంబ సఖ్యత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు, సంతాన వృద్ధి, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహంలో మార్పుల కొరకు, స్థిరాస్తులలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అయినప్పటికీ కూడా దానిలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెడతాయి. అంటే మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడంలో, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహ సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మీ యొక్క సమయస్ఫూర్తి, చాకచక్యాన్ని ఉపయోగించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో మీరు మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు.